మనకి ఇంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు జరగలేదన్నమాట. అట్లాంటిది దీనికి కూడా వీళ్ళు విష ప్రచారం చేసే పరిస్థితుల్లో ఉండి ఇక్కడ ఏదో కరెంట్ ఎక్కువ వాడేస్తారు, మనకి అంధకారం అయిపోతుంది, లేదు అని అంటే ఇంకా పొల్యూషన్ వస్తుంది అని కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మనకి మీ ద్వారా మీ ఆంధ్రజ్యోతి ఛానల్ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ముందు రాష్ట్రంలో మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు కూడా మేము చెప్పింది రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలోకి తీసుకెళ్తామని, దాంతో పాటుగా యువతకి ఉద్యోగ కల్పన అనేది మా హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలోకి తీసుకెళ్లాలి అంటే జరిగిన డ్యామేజ్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడెక్కడ పాజిటివ్ గా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలనేది చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా సంక్షేమ పథకాలను కూడా తీసుకెళ్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు వరకు ఇక్కడ పొల్యూషన్ అనే దానికి కావచ్చు, లేదు అంటే కరెంటు మనకి పోతుంది అనే దానికి ఎటువంటి ఆస్కారం లేదండి. ఎందుకంటే ముందే మనం గత సంవత్సరం రోజుల నుంచి చూస్తే ఫిల్టర్డ్ ఎనర్జీ అంటే గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కావచ్చు, వీటి మీద కూడా ఎన్నో ఒప్పందాలు జరిగినాయి. దాంతో పాటుగా ఇక్కడ మనం సీ కోస్టల్ లైన్ ద్వారా ఈ కేబుల్ ఏదైతే అమెరికా నుంచి సింగపూర్ నుంచి మనకి వైజాగ్ కి వస్తుందో, అది కూడా ఎక్కడ కూడా పర్యావరణానికి కావచ్చు ఎక్కడ మనకి డ్యామేజ్ కలిగించే పరిస్థితి ఉండదు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు, ఉపాధి అనేది మినిమం నామమాత్రం కూడా ఏ మాత్రం అవగాహన లేని కోడిగుడ్డు మంత్రి ఇదివరకు ఉన్న అమర్నాథ్ కావచ్చు, లేదు అనంటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఉద్యోగ కల్పన అంటే ఏంటంటే ఒక చేపల కొట్లో, లేదు అని అంటే ఒక మటన్ కొట్లో ఉద్యోగ కల్పనే అదొక ధ్యేయం అని అనుకుంటున్నారు. ఎక్కడా కూడా ఇప్పుడు ఈ చిన్న మనకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు క్లియర్ గా చెప్పాలి అని అంటే ఇది ఈ రోజు జరిగింది కాదండి. డిసెంబర్ 2024లో లోకేష్ గారు ఎప్పుడైతే అమెరికా వెళ్ళారో అప్పుడే కన్ఫర్మ్ అయిన ఇన్వెస్ట్మెంట్. కాకపోతే అప్పుడు వాళ్ళు రాసుకున్న ఒక కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిని అనుసరించుకొని ఇన్ని రోజులు బయట పెట్టలేదు. అది కూడా ఎందుకు అని అంటే గూగుల్ కొన్ని రిక్వెస్ట్లు చేసిందనమాట. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న రిక్వెస్ట్లు అవన్నీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరంగా మనం కూటమి ప్రభుత్వంగా మనం ఏదైనా ల్యాండ్ వర్క్ ఇవ్వగలం, కానీ డైరెక్ట్ గా పాలసీలు మార్చాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే అది ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిషన్స్. అందులో భాగంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కావచ్చు, లేదు అని అంటే జిఎస్టీలో కొన్ని రాయితీలు కావచ్చు, లేదు అని అంటే ఆ గూగుల్ కంపెనీ డేటా సెంటర్ కి పర్మనెంట్ స్టేటస్ ఏదైతే ఇవ్వటం ఉందో, వీటన్నిటికీ డేటా సెంటర్ పాలసీ అనే దాంట్లో కూడా కంప్లీట్ చేంజెస్ తీసుకొచ్చి గూగుల్ ని ఒక్క కంపెనీని తీసుకొని రాగలిగితే ఆంధ్రప్రదేశ్ కి, దాని వెనక సెవరల్ కంపెనీస్ మనకి గూగుల్ ని ప్రోత్సాహంగా తీసుకొని మిగిలిన కంపెనీలు కూడా వస్తాయి అన్న ఒక దూరదృష్టితోటి లోకేష్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా నిన్న మనకి వాళ్ళు మొత్తం మనకి ఎంత ఇన్వెస్ట్ చేశారు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి వచ్చేసరికి ప్రతి ఏటా 10,500 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి ఆదాయం కూడా సమకూర్చే పరిస్థితి ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా 1,80,000 ఉద్యోగ కల్పన కూడా ఇందులో మనకి కీలకం. చాలా మంది అంటున్నారండి దుష్ప్రచారంలో భాగంగా ఎందుకు వస్తాయి డేటా సెంటర్ లో ఉద్యోగాలు అంటున్నారు. అనే వాళ్ళకి నేను చెప్తున్నాను, డేటా ఎంట్రీ జాబ్స్ కి డేటా సెంటర్ కి చాలా తేడా ఉంది. డేటా ఎంట్రీ జాబ్స్ అని అంటే ఎంట్రీ చేసుకునే జాబ్స్ అవి వేరు, కానీ ఇక్కడ మనం డేటా సెంటర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దీనికి ఒక అత్యధికమైన ప్రాధాన్యత ఉంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగాము అని అంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేదా మినిట్స్ లో మనకి ఇచ్చే అవుట్పుట్ కి ఇంకా క్లియర్ గా కస్టమైజ్ గా చెప్పాలి అని అంటే ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి సగటున ఒక పేదవాడి సంవత్సరం కరెంటు బిల్ ఎంత అవుతుందో అంత కాస్ట్ అవుతుందండి. ఎందుకంటే సెవరల్ గిగాబైట్స్ ఆఫ్ డేటాలో నుంచి మనం అడిగిన దానికి అనుగుణంగా ఒక రెస్పాన్స్ తీసుకొచ్చే పద్ధతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అలాంటి దానికి ఇక్కడ దేశంలోనే అమెరికా తర్వాత ఫస్ట్ డేటా సెంటర్ ఏదైనా ఎస్టాబ్లిష్ అవుతుంది అని అంటే అది ఆంధ్రప్రదేశ్ లో, అది కూడా వైజాగ్ లో. సో ఇందులో మనకి చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, విధంగా అశ్విని మినిస్టర్ ని కలిసి ఏ విధంగా రిక్వెస్ట్ చేశారు, మోదీ గారిని కలిసి ఏ విధంగా అయితే ఒప్పించి
గూగుల్ ని తీసుకొచ్చే విధంగా వాళ్ళు కృషి చేశారు. ఈ కృషిని మనం ఖచ్చితంగా అభినందించాల్సింది. ఈ ఇన్వెస్ట్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం కావచ్చు, రూపురేఖలు కావచ్చు మారి రేపు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో దీన్ని ఉదాహరణగా తీసుకొని ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ టాటా వాళ్ళు కూడా డేటా సెంటర్ ఓపెన్ చేయడానికి, అదానీ వాళ్ళు కూడా డేటా సెంటర్ ఓపెన్ చేయడానికి మనకి వాళ్ళు సుముఖత చూపిస్తున్నట్లుగా మనకి ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, వైజాగ్ వైపు చూడడానికి ముందుకు వస్తాయనని మేము బలంగా విశ్వసిస్తున్నామండి. మీరు అన్నట్లుగా నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఎలా ఉంటుంది, ఆ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని చెప్పడానికి ఇప్పుడు కూడా ఒక ఉదాహరణ. గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా అదే రకంగా ఇవాళ ముందు చూపున్న నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు కూడా అండి 1999 నుంచి 2024 వరకు తీసుకుంటే ఎల్ఈడి టీవీలు తీసుకొని రావడంలో కావచ్చు, టెలిఫోన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడంలో కావచ్చు, లేదు అంటే ఐటీ రంగాన్ని ఇండియాకి తీసుకొని రావడంలో కావచ్చు, ఆ పాలసీ చేంజెస్ చేయడంలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు వాజ్పేయి గారితో కలిసి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే లిక్కర్ పాలసీలు చేంజ్ చేయడానికి ఆయన కృషి చేశాడే గానీ ఎక్కడ కూడా ప్రజల జీవితంలో మార్పులు తీసుకొని రావడానికి ఆయన ఎప్పుడూ కూడా కృషి చేసిన పాపన పోలేదు. అందువల్లే రాష్ట్ర ప్రజలందరూ ఆయన్ని అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే చనిపోయిన వాళ్ళతోటి కూడా కేసులు, చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి కూడా గూగుల్ కి అగెనెస్ట్ గా కేసులు వేపిస్తున్నారు. అది కూడా తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.